కాంగ్రెస్తో జరుగుతున్నటువంటి వ్యవహారం మీదన హైకోర్టు సీరియస్ అయింది. ఏదైతే మచిలీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎలాగైనా పడగొట్టాలన్నటువంటి ఉద్దేశంతో అధికార పక్షం ఉండటం, దానికి అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి కమిషనర్ వ్యవహరిస్తున్న తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలంటే నవ్వులాట్లా ఉంది. కోర్టు పవర్ ఏంటో చూపిస్తాం, అధికారులు లోపలికి పంపితే అందరు దారిలోకి వస్తారు, చట్టం కంటే మేమే ఎక్కువ అని అధికారులు భావిస్తున్నారు, వాళ్ళని ఎక్కడ నిలబెట్టాలో మాకు తెలుసు అంటే హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వైకాపా కార్యాలయానికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వాలని తాము ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని ఆయన ఆదేశించింది. కమిషనర్ చర్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయని హెచ్చరించింది. వివరణిస్తూ అఫిడవిట్ వేయాలని విచారణ ఫిబ్రవరి 9కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ గురువారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. ఆక్యుపెన్సీ ధృవపత్రం జారీ చేసే విషయంలో హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలకు భిన్నంగా మున్సిపల్ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారని కృష్ణా జిల్లా వైకాపా అధ్యక్షుడు పేరు నాని హైకోర్టులో వ్యాజ్యం వేశారు. తాము సమర్పించే దస్తాలను పరిశీలించి సర్టిఫికేట్ జారీపై నిర్ణయం తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ పట్టించుకోలేదన్నారు. గురువారం జరిగిన విచారణలో పిటిషన్ తరపు న్యాయవాది వై నాగిరెడ్డి వాదన వినిపిస్తూ పార్టీ కార్యాలయం విషయంలో అధికారులు కక్షతో వ్యవహరిస్తున్నారు, న్యాయస్థానాలు చెప్పిన పదే వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చారు, అంతిమంగా ధృవపత్ర నిరాకరణకు ఉత్తర్వులు ఇచ్చారు, నిర్మాణ పనులు ఆపాలని నోటీసులు ఇచ్చారన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ కమిషనర్కి ఆంగ్లం రాదు అనుకోవాలా, కోర్టు ఉత్తర్వులు అర్థం కాలేదని ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలను నవ్వులాటగా ఉందని మండిపడ్డారు. కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులు రద్దు చేశారు.